డిఎస్సి ఆశావాహులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం 17/6/2025లో జరిగిన డిఎస్సి క్వెషన్ పేపర్‌లోని మ్యాథ్స్ క్వెషన్స్ 18ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సత్యం కానిది? ఒక సంఖ్య యొక్క కారణాంకం పరిమితం. ఒక సంఖ్య 10 తీసుకుంటే 10 యొక్క కారణాంకాలంటే ఒక సంఖ్యని నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. అందులో 1 నిశేషంగా భాగిస్తుంది, 2 నిశేషంగా భాగిస్తుంది, 5 నిశేషంగా భాగిస్తుంది, 10 నిశేషంగా భాగిస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, సత్యం అది. 1 పదుల 10, 2 ఐదుల 10, 5 రెండుల 10, 10 ఒకట్ల 10. కాబట్టి ఇవన్నీ 10కి కారణాంకాలు. ఈ కింద ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు ఈ సంఖ్య తీసుకుంటే ఇచ్చిన సంఖ్యకి సమానం, కారణాంకానికి సమానం, లేదా ఇంకొక సంఖ్య తీసుకుంటే సమానంగా అయినా ఉండొచ్చు, లేదంటే తక్కువ అయినా ఉండొచ్చు. 10 కంటే తక్కువ ఉంది చూడండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇంకా 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. గుణిజాలు ఇప్పుడు సెకండ్ టేబుల్ తీసుకుంటే 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14 అలా పోతా ఉంటుంది, అనంతం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇది రైట్, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. సత్యం కానిది ఇది ఆప్షన్. ఎందుకో చూద్దాం. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టేబుల్ తీసుకుంటే 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 యొక్క గుణిజం ఒక సంఖ్యను తీసుకుంటే సమానంగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది. చూడండి, ఈ 12 గుణిజం ఇది 2కి సమానంగా ఉందా లేదా తక్కువగా ఉందా? ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 88 స్క్వేర్ 89 స్క్వేర్ ల మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య. ఈ పూర్ణ సంఖ్యల సంఖ్యకి ఒక సూత్రం ఉంది, అది 2n. 2n అంటే మొదటి సంఖ్య 88 ఇంటూ 88. 2 8 16, ఒకట్ల స్థానంలో 6 ఉండాలి. ఆ విధంగా ఉండే ఒకే ఆప్షన్ 176. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలోని కోణాలు 303:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదం. అతి పెద్దది 5, అతి చిన్నది 3, దాని తేడా 2. ఇచ్చిన ఆప్షన్లో రెండవ ఏకం సెకండ్ టేబుల్ వాదినీయంగా ఉండాలి. 15 రెండో ఏకంలో పోదు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 45 రెండో ఏకంలో పోదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోదు. 30 అయినా ఉండాలి, 60 అయినా ఉండాలి. దీన్ని లెక్క ప్రకారం చేద్దాం. 5 4 9, 9 1 13, 12. 12 భాగాలు త్రిభుజంలోని కోణాల మొత్తం 180. 12 భాగాలు 180 అయితే 5 - 3, పెద్దది 5, చిన్నది 3, 2 భాగాలు ఎంత? తక్కువ అవుతుంది. తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. 12 ఒకట్ల 12, 15ల 15 రెండుల 30. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించి వడ్డీ 450 అయినా అసలు ఎంత? ఈ వడ్డీ 450 చెల్లించినారంటే అసలు ఎంత కనుక్కోమంటున్నారు. నార్మల్గా వడ్డీ రేటును సంవత్సరాల్లో కొలుస్తారు. ఒక సంవత్సరానికి 5%, ఇంకో సంవత్సరానికి 5%, ఇంకొక సంవత్సరానికి 5%, మొత్తంగా 15%. ఈ 15% వడ్డీ 450 రూపాయలు అయింది. అసలు అంటే 100%. 100% ఎంత? ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది. 15 ఒకట్ల 15, 3ల 30, 3 ఒకట్ల 3, ఎన్ని సున్నాలు? 1 0, 2 0, 3 0, 3000. అసలు 3000. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్,
విఎఫ్ మరియు ఈలు వరుసగా బహుముఖ పలకముల యొక్క శీర్షాలు, ముఖాలు, అంచులు వాటి మధ్య సంబంధం. ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్. F+V = E+2 ఇది సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం కొలత. ఈ రెండిట్లో చిన్న కోణం 4. ఇచ్చిన ఆప్షన్లో 4th టేబుల్ భాగించబడాలి. కాబట్టి అన్నింటిలోనూ 4th టేబుల్ వెళ్తుంది. కాబట్టి దీన్ని ఆప్షన్ ప్రకారం వెళ్ళలేము. ఆసన్న కోణాలు, ఇక్కడ పక్కన ఉండే కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం. 9 భాగాలు 180 డిగ్రీలు అయితే 4 భాగాలు ఎంత అవుతుంది? తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. 9 1 9 2 18 0 4 2 8 8 1 0 80. 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇవ్వబడిన భుజాలలో లంబకోణ త్రిభుజముని ఏర్పరిచేది. పైథాగరస్ త్రికాలకి లింక్ ఇచ్చినారు ఈ క్వశ్చన్. 3 4 5 పైథాగరస్ త్రికం. 7 24 25 పైథాగరస్ త్రికం. 11 60 61 పైథాగరస్ త్రికం. 5 12 13 పైథాగరస్ త్రికం. కానీ ఇక్కడ 5 బదులు 8 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచదు. పైథాగరస్ త్రికము కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్, ఎం మరియు ఎన్లు ఒకే తలంలోని 3 రేఖలను సూచిస్తాయి మరియు ఎల్ ప్యారలల్ టు ఎం, ఎం ప్యారలల్ టు ఎన్ అయితే ఈ రెండిట్లో మనకు సేమ్గా ఎం ఉంది. కాబట్టి మనకి ఎంని ఫస్ట్ గీసుకోవాలి. ఇది ఎం. ఎల్ ప్యారలల్ టు లంబకోణం కలిగి ఉందంట. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలి. ఇది ఎల్ అనుకుంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. ఆ తర్వాత ఎంకి ఎన్కి కూడా లింక్ చేయడం జరిగింది. అది కూడా 90 డిగ్రీలు ఉందంట. ఎన్ కూడా 90 డిగ్రీలు. 90 డిగ్రీలు అయితే ఎన్ సమానంగా ఒక తిర్యక రేఖలాగా ఎం ఒక తిర్యక రేఖలాగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ ఎం ఎన్ తిర్యక రేఖలో కాదు, ఇది ఖండన రేఖలో. ఎన్ ఇక్కడ ఎం ఇలా వస్తే ఎన్ ఎట్లా వస్తుంది? ఖండన రేఖ. ఎల్ ఎన్ లంబకోణం చేస్తుండదే కాదు, ఇది తిర్యక రేఖలుగా ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ ఎన్ మొత్తం సమానం అంటున్నారు. మొత్తం తిర్యక రేఖలాగా ఉన్నాయి అంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ పిక్చర్కి సంబంధం లేదు. ఇది ఈ పిక్చర్కి సంబంధం లేదు. ఇది ఈ పిక్చర్కి సంబంధం లేదు. ఎల్ ఎన్ ఒకే రేఖ తిర్యక రేఖలాగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వీటి నుంచి తీసివేయండి అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలను మనం డిజిటల్ సమ్ ద్వారా చేస్తేనే మనకు టైం చాలా కలిసి వస్తుంది. డిజిటల్ సమ్ ప్రకారం చేద్దాం. జడ్ పక్కన 1 ఉంది. జడ్ ఏమి లేకపోతే 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 3. ఈ బ్రాకెట్ మొత్తం 3కి సమానం. 3 మూల 9 మైనస్ వై పక్కన 1 ఉంది, ఎక్స్ పక్కన 1 ఉంది. 1లో 1 పోతే 0. ఇక్కడ జడ్ పక్కన 1 ఉంది. 1 2 1 ఇంటూ -2 9లో 2 పోతే 7. వీటన్నిటి డిజిటల్ సమ్ 7. వీటి డిజిటల్ సమ్ చూద్దాం. మైనస్ వై పక్కన 1 ఉంది, ఎక్స్ పక్కన 1 ఉంది. 1లో 1 పోతే 0. జెడ్ పక్కన 1 ఉంది. 1 4 4 వీటిలో నుంచి అని ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే
విభక్తులు ఉంటాయో వాటిలో నుంచే తీయాలి. 4 ఈ డిజిటల్ సమ్ 4 వచ్చింది. దీని డిజిటల్ సమ్ 4 వచ్చింది. దీని డిజిటల్ సమ్ దీంట్లో నుంచి దీన్ని తీయాలి కాబట్టి 4లో నుంచి 7 పోతే -3. ఏదైతే డిజిటల్ సమ్ -3 వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్. చూద్దాం, ఒక్కొక్క ట్రై చేద్దాం. -3 డిజిటల్ సమ్ రావాలి. -3 6 6 ఒక 4 10 10 ఒక 3 13 ప్లస్లో 13 ఉన్నాయి 13. ఇది 2 2 4 4 ఒక 3 -7 ఇజ్ ఈక్వల్ టు ప్లస్లో వస్తుంది. 7 పోతే 6 +6 వస్తుంది. ఇది కాదు, రాంగ్. నెక్స్ట్ 2 2 ఒక 3 5 5 ఒక 4 9 9 ఒక 2 11 11 ఒక 3 14 -14 5 పోతే 9 -9 వచ్చింది. ఇది -3కి -3 రావాలి. మనకి -3 రావాలి. -3 రావాలి. ఇది కూడా ఆప్షన్ కాదు. ఇది చూద్దాం. 3 5 3 2 5 5 -5 -9 9 1 9 6 15 15 3 18 -18లో 5 పోతే 8 -8 వస్తుంది. ఈ లాస్ట్ చూద్దాం. 6 6 1 6 4 10 10 మైనస్ 7 8 7 8 9 10 13 -13లో -10 పోతే -3 డిజిటల్ సమ్ -3 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు మనం డిజిటల్ సమ్ ద్వారా చేస్తేనే మనం టైంని సేవ్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది సమాసమును పరిశీలించి సత్యవాక్యమును కనుగొనండి. సమాసము 4p²q 7pq² + 7. pq² యొక్క సంఖ్యా గుణకం 4. pq² యొక్క సంఖ్యా గుణకం 4. ఇది కరెక్ట్. pq² యొక్క సంఖ్యా గుణకం 7. pq² యొక్క సంఖ్యా గుణకం 7 కాదు, -7. కాబట్టి ఇది రాంగ్. సమాసము 3 పదాలను కలిగి ఉంది. ఇదొకటి, ఇది 2 పదం, 3 పదం, 3 పదాలను కలిగి ఉంది. కాబట్టి ఇది బి ఉండకూడదు, ఏసి ఉండాలి. ఏసి ఆప్షన్ ఉండే కరెక్ట్ ఆప్షన్. ఏసి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు 1ల 2 2లో 1 పోతే 1/2 ఇంటూ 3 1ల 3 3లో 1 పోతే 2/3 ఇంటూ 4 1ల 4 4లో 1 పోతే 3/4. 128లో 1ల 128 1 పోతే 127/128. ఈ 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. ఆ విధంగా 127 ఉంటుంది. 127 క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 128 మిగిలింది. 1 128 మిగిలింది. ఇది వచ్చి 2xకి సమానం. ఈ 128ని మనం 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 4 5 6 7 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 1/2⁷ ఈజ్ ఈక్వల్ టు 2x రాసుకోవచ్చు. ఘాతాంక నియమం ప్రకారం 2⁷ రివర్స్ అయితే 2⁻−7 ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ఘాతాలు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం. x ఈజ్ ఈక్వల్ టు -7. -7 ఉండే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది చతురస్రాకార అమరికను గమనించండి. ఈ అమరికలను చేయడానికి అవసరమైన అగ్గి పుల్లల సంఖ్యను కనుగొనండి. దీన్ని చేయడానికి 4 అగ్గి పుల్లలు అవసరం. దీన్ని చేయడానికి 7 అగ్గి పుల్లలు అవసరం. దీన్ని చేయడానికి 10 అగ్గి పుల్లలు అవసరం. ఈ మూడిట్లో 3 కానీ కామన్ చేస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ 3 కానీ కామన్ చేస్తే 3 2 6 1 మిగులుతుంది. 3 3 9 1 మిగులుతుంది. అన్నిట్లో 1 ఎక్స్ట్రా ఉంది, 3వ ఏకం ఉంది. 3n
ప్లస్ 1 మిగిలింది కాబట్టి ఈ 1 3n + 1 ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బాగా కలపబడిన పేక కట్టలోని 52 కార్డుల నుంచి ఒక ఏస్ కార్డు పొందు సంభావ్యత. ఏస్ కార్డులు 4 ఉంటాయి. ఈ 4/52 4 1 4 4 1 4 4 3 12 1/13. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది ఇవ్వడం జరిగింది. సమాంతర చతుర్భుజానికి గల సౌష్ఠవ సంఖ్య 0. సౌష్ఠవం అంటే ఒక సంఖ్య మధ్యలో కానీ అడ్డంగా కానీ నిలువుగా కానీ గీత గీసినప్పుడు దానిని సమానంగా రావాలి. లెఫ్ట్ సైడ్ ఎంత అయితే ఉందో రైట్ సైడ్ కూడా అంతే ఉంటే అది సౌష్ఠవం లెక్క. సమాంతర చతుర్భుజానికి గల సౌష్ఠవ రేఖలు 0 ఉండదు. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60. భ్రమణ కోణం కనుక్కోవాలంటే 360 త్రిభుజంలోని భుజాలు 3 3 1 3 3 2 6 0. ఈ సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 120 అవుతుంది. కానీ ఇక్కడ 60 ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్. సరికానిది ఇదే. సెకండ్ ఆప్షన్ సరికానిది. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. అవును. ఈ విధంగా చతురస్రం ఉంటే దీన్ని రొటేట్ చేస్తే ఈ విధంగా అవుతుంది, మళ్ళీ రొటేట్ చేస్తే ఈ విధంగా అవుతుంది, మళ్ళీ రొటేట్ చేస్తే ఈ విధంగా అవుతుంది. తన 1 2 ఫస్ట్ ఈ అంచు వస్తుంది, మళ్ళీ ఈ అంచు వస్తుంది, మళ్ళీ ఈ అంచు వస్తుంది, మళ్ళీ ఈ అంచు వస్తుంది. 4 సార్లు రొటేట్ చేస్తా పోతే 4 సార్లు 360 డిగ్రీలకి తన స్థానాలని ఎన్నిసార్లు తెచ్చుకుంటుందో దానిని భ్రమణ కోణం అంటారు. 4 సార్లు తెచ్చుకుంటుంది కాబట్టి ఇది కూడా సరైనది. ఇది హెచ్ అను ఆంగ్ల అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖలు 1. హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి నిలువు ఇక్కడ కానీ గిర్రగిస్తే ఈ పక్క ఎలా ఉందో ఈ పక్క కూడా అలాగే ఉంది. రేఖల సంఖ్య 1 కాబట్టి ఇది కరెక్ట్. ఇది సరైనది, ఇది సరైనది, ఇది సరైనది. ఇది మాత్రం 120 డిగ్రీల భ్రమణ కోణం ఉండాలి. ఇది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార డిస్క్ను 2 సమాన భాగాలుగా ఖండించాడు. అయితే ఆ వృత్తాకార డిస్క్ చుట్టుకొలత మరియు వ్యాసార్థమును గల నిష్పత్తి. వృత్తాకార డిస్క్ని 2గా కట్ చేసినాడంట. ఇది వ్యాసం 2 అయితే వ్యాసార్థం 1 అవుతుంది. నార్మల్గా అర్ధవృత్త చుట్టుకొలతకి సూత్రం 36/7r ఈస్టు వ్యాసం మరియు వ్యాసానికి గల నిష్పత్తి. వ్యాసం వచ్చి 2r. ఈ 6 క్యాన్సిల్. 2 1 2 2 1 2 2 8 16. 7 ఈ పక్క వెళ్తుంది. 18:7 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతల గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తు గల ఒక స్తూపాకార మడవబడింది. దాని ఘనపరిమాణం ఘన సెంటీమీటర్లలో. నార్మల్గా ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఇది 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు, ఇది 2 సెంటీమీటర్లు. దానిని ఈ 2 సెంటీమీటర్ల ఇలా మడస్తే ఒక స్తూపం లాగా మడిచారంట. ఇది వచ్చి 2 సెంటీమీటర్లు అలాగే ఉంటుంది. ఈ రౌండ్ వచ్చి 4 సెంటీమీటర్లు ఈ రౌండ్ వచ్చి. ఈ ఘన పరిమాణం πr²h సూత్రం. మనకి π అంటే 22/7 ఇంటూ హెచ్ అంటే 2. మనకి r తెలియాలి. r తెలియాలంటే ఇక్కడ వృత్తం ఆకారంలో ఉంది. ఈ వృత్తం ఆకారానికి వృత్త పరిధికి సూత్రం 2πr.
2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. ఈ 2/6 4కి సమానం. 2 ఒకట్ల 2 రెండ్ల 2 ఒకట్ల 2 11ల 11/7 ఆర్ ఈ పక్క పంపిస్తే 7/11 అవుతుంది. అప్పుడు ఆరు 7/11 ఇంటూ 7/11 11 ఒకట్ల 11 రెండ్ల 7 7 క్యాన్సిల్ 7 రెండ్ల 14 14 రెండ్ల 28 28/11. దీనిని మనం 11 రెండ్ల 22 ఇంకా 6 మిగులుతుంది 6/11. ఆప్షన్ 2 కరెక్ట్.